అంశ 21:1-72 निरंतर योगी बनने की सहज विधि। निरंतर योगीगा तयारయ్యేటువంటి సహజమైన విధి। जैसे 1 सेकंड में स्विच ऑन और ऑफ किया जाता है, ऐसे ही 1 सेकंड में शरीर का आधार और फिर 1 सेकंड में शरीर से परे अशरीरी स्थिति में स्थित हो सकते हैं। ఏ విధంగా 1 సెకండ్ స్విచ్ ఆన్ చేయడం మరియు ఆఫ్ చేయడం జరుగుతుంది, అలాగే 1 సెకండ్ లో శరీరం ఆధారం తీసుకోవడం మరియు 1 సెకండ్ లో శరీరానికి అతీతంగా అశరీరీ స్థితిలో స్థితి అవ్వగలుగుతున్నారా? अभी अभी शरीर में आई, फिर अभी अभी अशरीरी बन गई। तो प्रैक्टिस कर ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి, ఇప్పుడిప్పుడే శరీరానికి అతీతంగా అవ్వాలి। మరి ఈ ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు బాప్దాదా। इसी को ही कर्मातीत अवस्था कहा जाता है। దీనినే కర్మాతీత స్థితి అని కూడా అంటారు। ऐसा अनुभव होगा, ఈ విధంగా అనుభవం జరగాలి। जब चाहे कोई कैसा भी वस्त्र धारण करना वरना करना, यह अपने हाथ में रहेगा। బాప్దాదా చెప్తున్నారు, చూడండి, ఎప్పుడైనా ఎవరైనా వస్త్రం ధరించాలి ధరించకూడదు అన్నది వారి చేతుల్లోనే ఉంటుంది కదా। आवश्यकता हुई धारण की, आवश्यकता ना हुई तो शरीर से अलग हो गई। అవసరము అన్నప్పుడు ధారణ చేయాలి, అవసరం లేదు అనుకున్నప్పుడు శరీరానికి వేరైపోవాలి। ऐसे अनुभव इस शरीर रूपी वस्त्र में है। ఇటువంటి అనుభవం ఈ శరీర రూపీ వస్త్రం ద్వారా ఉండాలి అంటున్నారు బాబా। कर्म करते हुए भी अनुभव ऐसा ही होना चाहिए, जैसे कोई वस्त्र धारण कर और कार्य कर रही। కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలా అనుభవం జరగాలి అంటే బాబా చెప్తున్నారు, ఏదైనా వస్త్రాన్ని ధారణ చేసి కర్మలు చేస్తూ ఉంటారు కదా। ఈ వర్క్ చేయాలి అంటే ఈ వస్త్రాలు వేసుకుంటే బాగుంటుంది, అలా మనం శరీర రూపీ వస్త్రాన్ని అవసరమైనప్పుడు ధారణ చేయాలి, అవసరం లేనప్పుడు అతీతం అవ్వాలి అంటున్నారు। कार्य पूरा हुआ और वस्त्र से न्यारे हुए। शरीर और आत्मा दोनों को न्यारेपन चलते फिरते भी अनुभव होना है। కార్యం అయిపోయింది, వస్త్రానికి అతీతం అవ్వాలి। శరీరము మరియు ఆత్మ ఇవి రెండు అతీతమైనటువంటివి, నడుస్తూ తిరుగుతూ కూడా అనుభవం చేసుకోవాలి। ఆత్మ వేరు, శరీరం వేరు, ఇది నడుస్తూ తిరుగుతూ అనుభవం చేసుకోవాలి। जैसे कोई ప్రాక్టీస్ हो जाती है ना, ఏదైనా కానీ ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా। लेकिन यह ప్రాక్టీస్ किनको हो सकती है, కానీ ఈ ప్రాక్టీస్ ఎవరికి జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది ప్రాక్టీస్? जो शरीर के साथ व शरीर के संबंध में जो भी बात है, शरीर की दुनिया संबंध व अनेक जो भी वस्तु है उनसे बिल्कुल डिटैच होंगी, जरा भी लगाव नहीं होगा, तब न्यारा हो सके। ఎవరు అతీతం అవ్వగలుగుతారు? బాబా చెప్తున్నారు, శరీరంతో పాటుగా లేక శరీర సంబంధాలలో ఉన్నటువంటి విషయాలు ఏమైనా కానీ, శరీరం యొక్క ప్రపంచము, సంబంధాలు, అనేకమైన వస్తువులు, వీటన్నిటితో డిటాచ్డ్ గా ఉండటం, కొంచెం కూడా తగులుపాటు లేకుండా ఉండటం, అప్పుడే అతీతం అవ్వగలుగుతారు। అంతే కదా, అన్ని విషయాల నుంచి మన మనసు ఎప్పుడైతే అతీతంగా ఉంటుందో అప్పుడే
మనకి ఎటువంటి తగులుపాటు లేకుండా ఆ శరీర స్థితి అనుభవం జరుగుతుంది. अगर सूक्ष्म संकल्प में भी हल्कापन नहीं है, डिटैच नहीं हो सकते, तो न्यारेपन का अनुभव नहीं कर सकेंगे. ఒకవేళ సూక్ష్మంగా సంకల్పంలోనైనా తేలికతనం లేదు అంటే, డిటాచ్డ్ గా లేరు అంటే అతీతం యొక్క అనుభవం కూడా చేసుకోలేరు అంటున్నారు బాబా. तो अब महारथियों को यह प्रैक्टिस करने, మరి ఇప్పుడు మహారథీలు ఇటువంటి ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు. బిల్కుల్ హీ న్యారేపన్ కా అనుభవం, పూర్తిగా అతీతం యొక్క అనుభవం ఉండాలి. इसी स्टेज पर रहने से अन्य आत्माओं को भी आप लोगों से न्यारेपन का अनुभव होगा, वहां भी महसूस करेंगे. బాబా చెప్తున్నారు పూర్తిగా అతీతం యొక్క అనుభవం ఉండాలి. ఈ స్టేజ్ లో ఉండటం ద్వారా అనేక ఆత్మలకి కూడా మీ ద్వారా అతీతం యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. जैसे योग में बैठने के समय कई आत्माओं को अनुभव होता है ना, ఏ విధంగా యోగంలో కూర్చున్నప్పుడు కొంతమంది ఆత్మలకి అనుభవం జరుగుతూ ఉంటుంది కదా. यह ड्रिल कराने वाले न्यारी स्टेज पर, ఈ డ్రిల్ చేయించేవారు అతీతమైన స్టేజ్ లో ఉన్నారు. ऐसे चलते फिरते न्यारेपन के साक्षात्कार होंगे, ఈ విధంగా నడుస్తూ తిరుగుతూ అతీతం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. यहाँ बैठे हुए भी अनेक आत्माओं को जो भी आपके सती की फैमिली में समीप आने वाले होंगे, उन्हों को आप लोगों के फरिश्ते रूप और भविष्य राज्य पद के दोनों इकट साक्षात्कार होंगे. బాబా చెప్తున్నారు ఇక్కడ కూర్చుంటూ కూడా అనేక ఆత్మలకు, ఎవరైతే మీ సతీగి ఫ్యామిలీలో సమీపంగా వచ్చేటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా మీ యొక్క ఫరిస్తా స్వరూపము, మీ భవిష్య రాజ్య పదవి యొక్క స్వరూపం, ఇవి రెండు కూడా సాక్షాత్కారం జరగాలి. जैसे शुरू में ब्रह्मा में संपूर्ण स्वरूप और श्री कृष्ण का दोनों साथ साथ साक्षात्कार करते थे, ऐसे अब उन्हों को तुम्हारे डबल रूप का साक्षात्कार होगा. బాబా చెప్తున్నారు ఏ విధంగా మొదట్లో బ్రహ్మ బాబాలు సంపూర్ణమైన స్వరూపము, శ్రీకృష్ణుడి యొక్క స్వరూపం రెండు వెనువెంటే సాక్షాత్కారం జరుగుతూ ఉండేవి. అలాగే ఇప్పుడు అనేక ఆత్మలకు మీ యొక్క డబల్ రూపం కూడా సాక్షాత్కారం జరగాలి అంటున్నారు. जैसे जैसे नंबरवार इस न्यारी स्टेज पर आते जाएंगे, तो आप लोगों को भी यह डबल साक्षात्कार होंगे. బాబా చెప్తున్నారు ఎంతెంతగా నంబర్ వారీగా ఈ అతీతమైన స్టేజ్ లోకి వస్తూ ఉంటారు, అంతగా మీ ద్వారా అనేక ఆత్మలకు డబుల్ సాక్షాత్కారం అనేది జరుగుతూ ఉంటుంది. మన యొక్క స్థితి అతీతం అయ్యే కొద్దీ మన ద్వారా అనేక ఆత్మలకు సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. అవి यह पूरी प्रैक्टिस हो जाए तो यहाँ वहां से ही समाचार आने शुरू हो जाएंगे. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు పూర్తిగా ఈ ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ నుంచి సమాచారం రావడం మొదలవుతుంది. जैसे शुरू में घर बैठे भी अनेक समय पाने वाली आत्मा को साक्षात्कार हुए ना, ఏ విధంగా మొదట్లో ఇంట్లో కూర్చుంటూ కూడా అనేకమైన ఆత్మలకు సమీపంగా వచ్చేటువంటి సాక్షాత్కారాలు జరిగి వచ్చేవారు కదా. वैसे अब भी साक्षात्कार होंगे, అలాగే ఇప్పుడు కూడా సాక్షాత్కారాలు జరగాలి. यहाँ बैठे भी बेहद में आप लोगों का सूक्ष्म स्वरूप सर्विस करेगा. ఇక్కడ కూర్చుంటూ కూడా బేహద్ లో మీ ద్వారా సూక్ష్మమైన స్వరూపం యొక్క సాక్షాత్కారం జరగాలి, సేవ చేయాలి అంటున్నారు బాబా. अब यही सर्विस रही हुई है, ఇప్పుడు ఇదే సేవ మిగిలి ఉంది. साकार में सभी जगदंबा तो देख लिया, సాకారంలో కూడా అందరూ జగదంబని చూశారు. సాకారంలో అందరూ ఎగ్జాంపుల్ ని చూశారు. సభీ బాత్ నంబర్వార్ డ్రామానుసార్ హోనీ, అన్ని విషయాలు నంబర్ వారీగా డ్రామానుసారంగా ఉంటాయి అంటున్నారు.
जितना जितना स्वयं आकारी फरिश्ता स्वरूप में होंगी उतना अपना फरिश्ता रूप सर्विस करेगा. ఎంతెంతగా స్వయం ఆకారి ఫరిస్తా స్వరూపంలో ఉంటారో అంతగా మీ యొక్క ఫరిస్తా రూపం ద్వారా సేవ అనేది చేయగలుగుతారు. आत्मा को सारे विश्व का चक्र लगाने में कितना समय लगता है? ఆత్మకి మొత్తం విశ్వం చక్రం చుట్టి రావాలి అంటే ఎంత సమయం పడుతుంది? బాబా అడుగుతున్నారు. तो अभी आपके सूक्ष्म स्वरूप भी सर्विस करेंगे. మరి ఇప్పుడు మీ యొక్క సూక్ష్మ స్వరూపం కూడా సేవ చేయాలి అంటున్నారు. విశ్వం చుట్టి రావాలి అంటే ఆత్మకి ఎంత సమయం పడుతుంది? ఒక్కో సెకండ్ లో వెళ్ళి రాగలదు కదా. మరి ఒక్క సెకండ్ కోసమైనా ఏం చేయాలి? విశ్వ సేవ చేస్తూ ఉండాలి. लेकिन जो इस न्यारी स्थिति में होंगे स्वयं फरिश्ते रूप में स्थित होंगे. కానీ ఎలాంటి స్థితిలో ఉండాలి? ఎవరు చేయగలుగుతారు ఇటువంటి సేవ? ఎవరైతే ఈ అతీతమైన స్థితిలో ఉంటారో స్వయం ఫరిస్తా స్వరూపం యొక్క స్థితిలో ఉంటారో వారి ఒక్క సెకండ్ లో మొత్తం విశ్వం అంతా చుట్టి రాగలుగుతారు. బాబా ఏం చెప్తున్నారు? సాకార బ్రహ్మ సంపూర్ణ బ్రహ్మ వేర్వేరుగా సాక్షాత్కారం జరిగేది. అలాగే అనేక ఆత్మల యొక్క సాక్షాత్కారం కూడా జరగాలి అంటున్నారు బాబా. हंगामा जब होगा तो साकार शरीर द्वारा तो कुछ कर नहीं सकेंगे और प्रभाव भी इस सर्विस से पड़ेगा. బాబా చెప్తున్నారు ఎప్పుడు హంగామా జరుగుతుంది అంటే గొప్పగా పేరు ప్రఖ్యాతి ఎప్పుడు జరుగుతుంది? సాకార శరీరం ద్వారా ఏమీ చేయలేదు కానీ ప్రభావము ఇటువంటి సేవ ద్వారానే పడుతుంది అంటున్నారు. जैसे शुरू में भी साक्षात्कार से ही प्रभाव हुआ ना. ఏ విధంగా మొదట్లో కూడా సాక్షాత్కారాల ద్వారానే ప్రభావం పడింది కదా. పరోక్ష అపరోక్ష అనుభవాన్ని प्रभाव डाला वैसे अंत में भी यही सर्विस होनी है. పరోక్షంగా అపరోక్షంగా అనుభవం అనేది దాని ప్రభావం పడింది. అలాగే అంతిమంలో కూడా ఇదే సేవ అనేది జరుగుతుంది. अपने संपूर्ण स्वरूप का साक्षात्कार अपने आप को होता है. మీ సంపూర్ణ స్వరూపం యొక్క సాక్షాత్కారం మీకు మీరుగా చేసుకోవాలి అంటున్నారు. చేసుకుంటున్నారా? మీ సంపూర్ణ స్వరూపం యొక్క సాక్షాత్కారం చేసుకుంటున్నారా? సంపూర్ణ స్వరూపం ఎక్కడ ఉంటుంది మనందరికీ? బ్రహ్మ ఎక్కడ ఉన్నారో అక్కడే అందరి యొక్క సంపూర్ణ స్వరూపము ఉంటుంది. సూక్ష్మవతనంలో నా సంపూర్ణ స్వరూపం ఉంది అని దానిని మీరు చూస్తున్నారా అంటున్నారు బాబా. బాబా చెప్పడమేనా మీ సంపూర్ణ స్వరూపం సాక్షాత్కారం అవుతుందా? अभी फरिश्तों को पुकारना शुरू हो, अभी शक्तियों को पुकारना शुरू हो गया है. अभी परमात्मा को कम पुकारते हैं, शक्तियों की पुकार तेज चालू हो गई है. బాబా చెప్తున్నారు ఇప్పుడు శక్తుల యొక్క పిలుపులు మొదలైని. ఇప్పుడు పరమాత్మని తక్కువ పిలుస్తున్నారు, శక్తులని ఎక్కువగా పిలవడం జరుగుతుంది. तो ऐसा ప్రాక్టీస్ बीच बीच में करने हैं. మరి ఇటువంటి ప్రాక్టీస్ మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. आदत पड़ जाने से फिर बहुत आनंद फील होगा. ఎప్పుడైతే ఇది అలవాటు అయిపోతుందో అప్పుడు చాలా ఆనందం కూడా ఫీల్ అవుతూ ఉంటారు. एक सेकंड में आत्मा शरीर से न्यारी हो जाएगी, ప్రాక్టీస్ हो जाएगी. ఒక్క సెకండ్ లో ఆత్మ శరీరానికి అతీతం అయిపోవాలి. ఇది ప్రాక్టీస్ కావాలి అంటున్నారు బాబా. అభి యహి పురుషార్థ కర్నా. ఇప్పుడైతే మనం ఇదే పురుషార్థము చేయాలి. ఏం పురుషార్థం చేయాలి? శరీరానికి అతీతంగా అయ్యేటువంటి
అలవాటు చేసుకుంటూ ఉండాలి. రోజంతట్లో మధ్య మధ్యలో. ఎంత సమయానికి ఒకసారి చేయమన్నారు బాబా? గంటకి 5 నిమిషాలు కదా. 5 నిమిషాలు లేని వాళ్ళు 5 సెకండ్లైనా చేయమన్నారు. ప్రతి గంటకి 5 సెకండ్లైనా చేయమన్నారు. ఎన్ని గంటలకు ఒకసారి చేస్తాం? రోజంతా కలిపితే ఎన్నిసార్లు చేసుకున్నాము? వర్తమాన సమయ పురుషార్థకి 3 స్టేజెస్ బాబా చెప్తున్నారు. వర్తమాన సమయం యొక్క పురుషార్థానికి 3 స్టేజెస్ అనేవి ఉన్నాయి. उन तीनों स्टेजेस से हर एक अपनी अपनी यथाशक्ति पास करता हुआ चल रहा है. ఈ 3 స్టేజెస్ ద్వారా ప్రతి ఒక్కరు తమ తమ యథాశక్తి అనుసారంగా పాస్ చేస్తూ నడుస్తున్నారు. वहाँ 3 स्टेजेस कौन सी हैं? ఆ 3 స్టేజెస్ ఏంటి? एक है वर्णन, दूसरा मनन और तीसरा मग्न. మెజారిటీ వర్ణన్ మే జాదా. బాబా చెప్తున్నారు ఈ 3 స్టేజ్లు, ఒకటి మననం చేయటం, 2 ఫస్ట్ది వర్ణన చేయటం, 2 మననం చేయటం, 3 మగ్న స్థితి, మగ్నం అవ్వటం. మెజారిటీ వర్ణంలోనే ఎక్కువగా ఉంటున్నారు. మనన్ और मग्न कमी होने के कारण आत्मों में विल पवर कम. మననము మరియు మగ్నము తక్కువ ఉన్న కారణంగా ఆత్మలలో విల్ పవర్ కూడా తక్కువగానే ఉంది అంటున్నారు బాబా. सिर्फ वर्णन करने से बाह्य मुक्ता की शक्ति दिखाई पड़ती है, लेकिन उससे प्रभाव नहीं पड़ता. కేవలం వర్ణన చేయటం ద్వారా బాహ్య ముక్త యొక్క శక్తి మాత్రమే కనిపిస్తుంది, కానీ దానితో ప్రభావం ఏమీ పడదు అంటున్నారు బాబా. జ్ఞానం యొక్క వర్ణన చాలా చేస్తూ ఉంటారు, వీరు ఎంత బాగా వర్ణిస్తున్నారు అంటారు, అంతే తప్ప ఎవరిలోని మార్పు రాదు. मनन करते भी है लेकिन अंतर्मुखता होकर के मनन करना उसकी कमी. మననం చేస్తూ ఉండాలి, కానీ అంతర్ముఖతగా అయ్యి మననం చేయాలి, కానీ ఇది తక్కువ ఉంటుంది అంటున్నారు బాబా. జ్ఞానం మననం చేయాలి, ఓకే, కానీ దానితో పాటు ఏముండాలి? అంతర్ముఖి అయ్యి మననం చేయాలి, అప్పుడే శక్తి వస్తుంది. पॉइंट्स का मनन भले करते हैं, लेकिन हर पॉइंट द्वारा मनन अथवा मंथन करने से शक्ति स्वरूप मक्खन निकालना चाहिए. బాబా చెప్తున్నారు పాయింట్స్ యొక్క మననం భలే చేస్తూ ఉండాలి, కానీ ప్రతి పాయింట్ ద్వారా మననం అనగా మంథన్ చేస్తూ ఉండటం ద్వారా శక్తి రూపం యొక్క పెన్న అనేది వస్తుంది, దానితో శక్తి పెరుగుతుంది అంటున్నారు బాబా. పెరుగు చిలికితే వెన్న వస్తుంది కదా, వెన్న తింటే బలం వస్తుంది. అలాగే జ్ఞానాన్ని కూడా అంతర్ముఖి అయ్యి మీరు చింతన చేస్తూ ఉండండి, దాని ద్వారా మీకు శక్తి అనేది పెరుగుతుంది అంటున్నారు బాబా. భలే పాయింట్స్ प्लानिंग करते हैं, उनके साथ साथ सर्व शक्तियों की सजावट जो होनी चाहिए वह नहीं. भले पॉइंट्स బాబా చెప్తున్నారు భలే ప్లానింగ్ అయితే చేస్తున్నారు, దానితో పాటుగా సర్వ శక్తుల యొక్క అలంకరణ కూడా ఉండాలి, కానీ ఏది అనుకుంటున్నారో అది చేయడం లేదు. जैसे कोई चीज कितने भी अमूल्य हो, लेकिन उनके अगर उस रूप से सजाकर ना रखा जाए तो उस बीज के मूल्य का मालूम नहीं पड़ सकता. బాబా చెప్తున్నారు ఏ విధంగా, ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, అది చాలా విలువైన వస్తువు, ఆ విలువైన వస్తువుని విలువైనటువంటి విధంగా మీరు అలంకరించలేదు, అప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు యొక్క విలువ ఎవరికి తెలియదు కదా.
इसी रीति नॉलेज का भले मनन चलता भी है, लेकिन अपने में एक एक पॉइंट द्वारा जो शक्ति भरनी है वह कम भरते हो. అదే విధంగా జ్ఞానం భలే మననం అయితే చేస్తున్నారు, కానీ దాంతో పాటుగా స్వయంలో ఒక్కొక్క పాయింట్ ద్వారా ఏ శక్తినైతే నింపుకోవాలో అది తక్కువగా నిండుతుంది. इसलिए मेहनत ज्यादा और रिजल्ट कम हो जाता है. కనుక ఏమవుతుంది, శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అయిపోతుంది. मन में प्लानिंग में उमंग उत्साह बहुत बहुत अच्छा रहता है, लेकिन प्रैक्टिकल रिजल्ट देखते तो मन में अविनाशी उमंग उत्साह उल्लास नहीं रहता. బాబా చెప్తున్నారు, మనసులో ప్లానింగ్ లో ఉమంగ ఉత్సాహాలు చాలా ఉంటున్నాయి, కానీ ప్రాక్టికల్ రిజల్ట్ చూసినట్లయితే మనసులో అవినాశి ఉమంగ ఉత్సాహ ఉల్లాసాలు అనేవి ఉండడం లేదు. అవినాశిగా ఉండడం లేదు, ఉంటున్నాయి కానీ అవినాశిగా ఉండడం లేదు. एक ही रस जो फोर्स की स्टेज रहनी चाहिए वह नहीं रहती. ఏకీ రసంగా ఏదైతే ఫోర్స్ యొక్క స్టేజ్ ఉండాలో అది ఉండడం లేదు. एक एक पॉइंट को मनन करने द्वारा अपनी आत्मा में शक्ति कैसे भरी जाती है, इस अनुभव में बहुत अनजान है. ఒక్కొక్క పాయింట్ ని మననం చేయటం ద్వారా ఆత్మలో ఎంత శక్తి నిండుతుంది, ఈ అనుభవంలో చాలా జ్ఞానం లేని వారిగా అయిపోతున్నారు. మనం ఒక్కొక్క పాయింట్ ని ఎంత అంతర్ముఖి అయ్యి మననం చేస్తూ ఉంటామో, ఎంతగా మనలో శక్తి నిండుతుందో ఆ అనుభవం చేసుకోవడంలో మాత్రం ఏమి తెలియని వారిగా అయిపోతున్నారు అంటున్నారు బాబా. इसलिए हो अंतर्मुखता अतीन्द्रिय सुख की प्राप्ति का अनुभव नहीं करते. అందుకని ఈ అంతర్ముఖత అతీంద్రియ సుఖం యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకోలేకపోతున్నారు. जब तक अतीन्द्रिय सुख की सर्व प्राप्तियों की वासना नहीं, तब तक अल्पकाल की कोई भी वस्तु अपने तरफ जरूर आकर्षण करेगी. బాబా చెప్తున్నారు, ఎప్పటి వరకు అయితే అతీంద్రియ సుఖం సర్వ ప్రాప్తుల యొక్క సంభాషణ అనేది ఉండదు, అప్పటి వరకు అల్పకాలికమైన ఏదో ఒక వస్తువు తన వైపు ఆకర్షితం తప్పకుండా చేస్తూనే ఉంటుంది. జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి శక్తులు అతీంద్రియ సుఖం కోసం ఎంతగా మనసుతో అనుభవం చేస్తూ ఫీల్ అవుతూ వర్ణన చేస్తామో అప్పుడే మనకి ఆ సుఖానుభూతి అనేది జరుగుతుంది. లేదు అంటే ఏమవుతుంది, పై పైకి మనం జ్ఞానం ఒకటే వర్ణన చేస్తూ ఉన్నాము అంటే కనుక ఏదో ఒక వస్తువు, ఏదో ఒక విషయం, ఏదో ఒక వ్యక్తి తన వైపు ఆకర్షితం చేస్తూనే ఉంటాయి అంటున్నారు బాబా. तो वर्तमान समय मनन शक्ति से आत्मा में सर्व शक्तियां भरने की आवश्यकता है, तब मग्न अवस्था रहेगी और विघ्न टल सकते हैं. బాబా చెప్తున్నారు, వర్తమాన సమయం యొక్క మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వ శక్తులు నిండిపోతాయి. అప్పుడు ఈ మగ్న స్థితి అనేది కూడా వస్తుంది, ఇంకా విఘ్నాలు కూడా नाशनम అయిపోతాయి. विघ्नों की लहर बात आती है तब रूहानियत की तरफ फोर्स कम हो जाती है. విఘ్నాల యొక్క అలలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అప్పుడు ఆత్మీయత వైపు ఫోర్స్ తగ్గిపోతుంది. तो वर्तमान समय शिवरात्रि की सर्विस के पहले स्वयं में शक्ति भरने का फोर्स चाहिए. కనుక వర్తమాన సమయంలో శివరాత్రి యొక్క సేవకి ముందు స్వయంలో శక్తిని నింపుకునేటువంటి ఫోర్స్ కావాలి అంటున్నారు బాబా. भले योग के प्रोग्राम रखते हैं, लेकिन योग द्वारा शक्तियों का अनुभव करना अब ऐसे क्लासेस की आवश्यकता है.
భలే యోగం యొక్క ప్రోగ్రామ్స్ అయితే పెడుతున్నారు, కానీ యోగం ద్వారా శక్తి లేక అనుభవం చేసుకోవాలి మరియు చేయించాలి. ఇప్పుడు ఇటువంటి క్లాసెస్ అనేవి అవసరము అంటున్నారు బాబా. ప్రాక్టికల్ గా స్వయంలో నింపుకోవటం ద్వారా ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు. सिर्फ बाहर की सर्विस के प्लान नहीं सोचने हैं, लेकिन पूरी ही नजर चाहिए सभी तरफ. కేవలం బాహ్యమైనటువంటి సేవా ప్లానింగ్ మాత్రమే ఆలోచించడం కాదు, పూర్తిగా అన్ని వైపులా కూడా దృష్టిని పెట్టాలి అంటున్నారు. సమయం చూసి బలహీనతల్ని తొలగించుకోవాలి. शक्तियों के प्रभाव की कमी होने के कारण चलते फिरते सभी बातों में ढीलापन आ जाता है. శక్తి లేక ప్రభావం తక్కువ ఉన్న కారణంగానే నడుస్తూ తిరుగుతూ అనేక విషయాల్లో డేలాతనం అనేది వచ్చేస్తుంది. इसलिए विनाश की तैयारी अभी फोर्स में होते फिर ढीले हो जाते हैं. అందుకని వినాశనం యొక్క తయారీల్లో కూడా ఫోర్స్ లో ఉన్నప్పటికీ మళ్ళీ డేలా అయిపోతూ ఉంటుంది. जब स्थापना में फोर्स नहीं तो विनाश में फोर्स कैसे बढ़ सकता है. బాబా చెప్తున్నారు, స్థాపనా కార్యంలో ఫోర్స్ లేకపోతే మరి అప్పుడు వినాశనం యొక్క ఫోర్స్ మాత్రం ఎలా నిండుతుంది అంటున్నారు. జైసే शुरू में तुमको शक्तिपन का कितना नशा था. ఏ విధంగా మొదట్లో మీకు శక్తి లేక నశ ఎంతగా ఉండేది. అపనే ఊపర్ ఖడి నజర్ థీ. స్వయం పైనే దృష్టి అనేది నిలిచి ఉండేది. కిట్నా బడా నశా థా, ఎంత ఎక్కువగా నశ అనేది ఉండేది. అభి అపనే ఊపర్ ఖడి నజర్ నహీ హై, अपने कर्मों की गति पर अटेंशन चाहिए. ఇప్పుడు మీ పైన మీరు దృష్టి పెట్టుకోవడం కాదు, మీ కర్మల యొక్క గతి పైన అటెన్షన్ పెట్టాలి అంటున్నారు. డ్రామానుసార్ నంబర్ వార్ తో బన్నా హీ హై. డ్రామానుసారంగా నంబర్ వారీగా తప్పకుండా తయారవ్వాల్సిందే. कोई ना कोई कारण से नंबर नीचे होना ही है, लेकिन फिर भी फोर्स भरने का कर्तव्य करना. ఏదో ఒక కారణం చేత నంబర్ అనేది దిగిపోతూ ఉంటుంది, కానీ ఫోర్స్ నింపుకోవడేటువంటి కర్తవ్యం అయితే చెయ్యాలి. जैसे साकार को देखा, कोई भी ऐसा लहर का समय जब आता था तो दिन रात सकाश देने की विशेष सर्विस, विशेष प्लान्स चलते थे. निर्बल आत्माओं को बले भरने का विशेष अटेंशन रखता था, जिससे अनेक आत्माओं को अनुभव भी होता था. బాబా చెప్తున్నారు, ఏ విధంగా సాకార రూపం చూశారు కదా. ఎవరికైనా ఏదైనా సమస్య రూపి అలలు వచ్చినట్లయితే ఆ సమయంలో ఏం చేసేవారు, రాత్రులు పగలు సకాశ ఇచ్చేటువంటి సేవ చేస్తూ ఉండేవారు. విశేషమైనటువంటి ప్లాన్స్ నడుస్తూ ఉండేవి. నిర్బలమైన ఆత్మలకు బలం నింపేటువంటి విశేషమైన అటెన్షన్ పెట్టేవారు. దీంతో అనేక ఆత్మలకు కూడా అనుభవం జరుగుతూ ఉండేది. रात रात को भी समय निकाल आत्माओं को सकाश बनने की सर्विस करती थी. రాత్రంతా కూడా సమయం తీసి ఆత్మలకు సకాశ ఇచ్చేటువంటి సేవ చేసేవారు. భరనా హై, నింపేవారు. तो अभी विशेष सकाश देने की सर्विस करनी. మరి ఇప్పుడు కూడా శక్తిని నింపేటువంటి సేవ చేయాలి అంటున్నారు బాబా. విశేషంగా लाइट हाउस माइंड हाउस बनकर यह सर्विस काज करनी जो चाहो, जो चारों और लाइट माइट का प्रभाव फैल हुई. బాబా చెప్తున్నారు, లైట్ హౌస్ మైట్ హౌస్ గా అయ్యి ఈ సేవ విశేషంగా చేయాలి. నలువైపులా లైట్ మైండ్ యొక్క ప్రభావం వ్యాపించాలి. అభి యహో आवश्यकता है, ఇప్పుడు ఇదే అవసరం ఉంది అంటున్నారు. जैसे कोई महसूस, जैसे कोई शाहूकार होता है तो अपने नजदीक संबंधियों को मदद देकर ऊंचा उठा लेता है,
ऐसे वर्तमान समय जो भी कमजोर आत्माएं संपर्क और संबंध में है, उनको विशेष सकाश देनी. బాబా చెప్తున్నారు చూడండి, ఎవరైనా గొప్ప వాళ్ళు ధనవంతులు ఉన్నారనుకోండి, ధనవంతులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వారి కుటుంబంలో వారి సంబంధికులు ఎవరైనా పేదగా ఉంటే సహాయం చేస్తారు కదా. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన సమయంలో ఎవరైతే బలహీనమైన ఆత్మలు సంపర్కంలో సంబంధాలలో ఉన్నారో వారికి కూడా విశేషంగా మీరు సహాయం చెయ్యండి, శక్తిని ఇవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, निरंतर देह का बान भूल जाए, उसके लिए हर एक यथाशक्ति नंबरवार पुरुषार्थ अनुसार मेहनत कर रही. నిరంతరం దేహాన్ని మర్చిపోతూ ఉండాలి. అందుకోసం ప్రతి ఒక్కరు యథాశక్తి నంబర్ వారీగా పురుషార్థానుసారంగా శ్రమ అయితే చేస్తున్నారు. పढ़ाई का लक्ष्य ही है देह अभिमान से न्यारे देही अभिमानी बनना. ఈ చదువు యొక్క లక్ష్యమే ఏంటి? దేహానికి అతీతంగా అయి ఆత్మాభిమానిగా అవ్వటము. देह अभिमान से छुड़ने के लिए मुख्य शक्ति ये हो, सदा अपने स्वमान में रहो तो देहाभिमान मिटता जाए. బాబా చెప్తున్నారు, ఈ దేహాభిమానం నుంచి స్వయాన్ని విడిపించుకోవాలి అంటే ముఖ్యమైన శక్తి ఇదే, సదా మీ యొక్క స్వమానంలో ఉండటం. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. स्वमान में स्व का बान भी रहता है, अर्थात आत्म का बान. స్వమానము అంటే స్వయం యొక్క గౌరవంలో ఉండటం, అనగా ఆత్మ యొక్క భావనతో ఉండటం. స్వమాన్ మై కౌన్, స్వమానం ఏంటి, నేనెవరు. अपने इस संगम युग के और भविष्य के भी अनेक प्रकार के स्वमान जो समय प्रति समय अनुभव कराए गए हैं, उनमें से अगर कोई भी स्वमान में स्थित रहते रहे तो देहाभिमान मिटता जाए. బాబా చెప్తున్నారు, మీరు ఈ సంగమ యుగంలో మరియు భవిష్యత్తులో కూడా అనేక రకాలైన స్వమానాలు ఏవైతే సమయం ప్రతి సమయం అనుభవం చేసుకునేందుకు వస్తూ ఉంటాయి. అంటే అందులో ఒకవేళ ఏదైనా కూడా స్వమానంలో మీరు స్థితి అయి ఉన్నట్లయితే దేహాభిమానం తొలగిపోతూనే ఉంటుంది. మై ఊంచితే ఊంచ్ బ్రాహ్మణం యహోవి స్వమానహి, నేను ఉన్నతమైన బ్రాహ్మణ ఆత్మను, ఇది కూడా స్వమానమే. సారే విశ్వకే అందర్ ब्रह्मांड और विश्व का मालिक बनने वाली मैं आत्मा हूँ, यह भी स्वमान है. బాబా చెప్తున్నారు, మొత్తం విశ్వానికి బ్రహ్మాండానికి విశ్వ యజమానిగా అయ్యేటువంటి ఆత్మను నేను, ఇది కూడా స్వమానమే. जैसे आप लोगों को शुरू में स्त्रीपन के देह के भान से परे होने के लक्ष्य रहता था, मैं आत्मा पुरुष हूँ, इस पुरुष के स्वभाव में स्थित कराने से स्त्रीपन का भान नंबरवार पुरुषार्थ अनुसार निकलता गया. బాబా చెప్తున్నారు, ఏ విధంగా ప్రపంచంలో మొట్టమొదట్లో స్త్రీ యొక్క దేహభానం నుంచి అతీతంగా అయ్యేటువంటి లక్ష్యం పెట్టుకునేవారు. నేను ఆత్మ పురుషుడిని. ఈ పురుషుడు యొక్క స్వభావంలో స్థితి చేయించడం కోసం స్త్రీ యొక్క భావన నంబర్ వారీ పురుషార్థానుసారంగా తొలగిపోతూ ఉండేది. ऐसे ही सदा अपनी बुद्धि के अंदर वर्तमान व भविष्य स्वमान की स्मृति रहे तो देहाभिमान नहीं रहेगा. అదే విధంగా సదా మీ యొక్క బుద్ధిలో వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క స్వమానాలు స్మృతిలో పెట్టుకుంటూ ఉన్నట్లయితే దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. सिर्फ शब्द चेंज होने से स्वमान से स्वभाव भी अच्छा हो जाता है. కేవలం శబ్దాన్ని మీరు మార్చుకోవటం ద్వారా స్వమానం ద్వారా స్వభావం మంచిగా అయిపోతుంది అంటున్నారు బాబా.